అయ్యే నేను తెలియదు బాబు, అప్పుడు కత్తి దాడి జరిగిందో కోడి దాడి జరిగిందో కోడి కత్తో ఏదో అన్నారు. ఇది జరిగిందా జరిగించుకున్నారా ఇన్వెస్టిగేషన్ లేకుండా నేను కామెంట్ చేయలేదు. ఈ దొంగలను నేను నమ్మను, మీరు నమ్ముతారేమో. దొంగలు, గజ దొంగలు, అవినీతి పరులు, ఓట్ల కొరకు నరహత్య చేసే నాయకులు, ఓట్ల కొరకు సర్వనాశనం చేసే నాయకులు. ఏం మాట్లాడమంటాం వాళ్ళ కొరకు? వారందరూ ఒకటి, మనం అందరం ఒకటి. చూడండి, అంబేద్కర్ గారిని ప్రేమించి పొలదండలు వేస్తున్నారు. కేసీఆర్ గారు అయితే 120 కోట్ల విలువైన స్టాచ్యూ కట్టారు, బొమ్మని. జగన్మోహన్ రెడ్డి గారు దానికంటే 450 కోట్ల విలువైన విగ్రహాన్ని కట్టారు. ఈ కుటుంబ కుల అవినీతి అక్రమ పాలన, ముఖ్యంగా కుల కుటుంబ అన్నాను, వీళ్ళు అంబేద్కర్నే మోసం చేశారు బ్రతుకుంటుండగా. అంబేద్కర్కే ఓట్లు వేయలేదు బ్రతుకుంటుండగా. అంబేద్కర్కే డిపాజిట్లు రానివ్వలేదు ఎంపీగా పోటీ చేస్తే బ్రతికుంటుండగా. చనిపోయిన తర్వాత ఇంకా ఎంత మోసాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రులు లక్షల కోట్లు దోచుకుంటున్నారు, 100 కోట్లు విగ్రహాలు కడుతున్నారు. మంత్రులు 1000 కోట్లు దోచుకుంటున్నారు, ఎమ్మెల్యేలు 100 కోట్లు దోచుకుంటున్నారు. కానీ అంబేద్కర్ ఆశయాల్ని నెరవేర్చుకుంటా ఈ నాయకులు, ఇప్పుడున్న ప్రతి ఒక్క పార్టీ ఎంత మోసం చేస్తుంటే, అసలు మోసపోతున్న ప్రజలకు నేను వార్నింగ్ ఇవ్వడానికి వచ్చాను.